థర్డ్ జనరేషన్ ఓలా S1 Pro లేదా ఏథర్ 450 2025. ఈ రెండిట్లో ఒకటి భారీ రేంజ్ క్లెయిమ్ చేస్తూ మెండుగా సాఫ్ట్వేర్ ఫీచర్లు ఇస్తుంది, ఇంకోటి అంత భారీ రేంజ్ క్లెయిమ్ చేయదు కానీ రైడింగ్ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు ఫీచర్లు ఇస్తుంది. రేంజ్ చూస్తే ఓలా S1 Proలో మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి. 3 kWh 176 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. 4 kWh 242 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఏథర్ 450లో కూడా 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. 2.9 kWh 126 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. 3.7 kWh 162 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. కానీ రేంజ్ టెస్ట్లో ఓలా S1 Pro 4 kWhలో కేవలం 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. దాని నార్మల్ మోడ్లో సోలో రైడ్లో 242 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, 180 కిలోమీటర్స్ క్లెయిమ్డ్ రేంజ్ ఆన్ ద డాష్ బోర్డ్, రియల్ రేంజ్ 120 కిలోమీటర్స్ ఇన్ నార్మల్ మోడ్. ఏథర్ 450లో 3.7 kWhలో 126 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ వచ్చింది స్మార్ట్ ఇకో మోడ్లో సోలో రైడ్లో. సో 162 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్, డాష్ బోర్డ్ మీద 130 కిలోమీటర్లు చూపించింది, 126 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వచ్చింది. కాబట్టి రేంజ్ పరంగా చూస్తే ఏథర్ ఈస్ మోర్ రిలయబుల్ అండ్ ఓలాతో పోలిస్తే రేంజ్ కాస్త ఎక్కువ ఇస్తుంది. కానీ ఓలా S1 Proలో వచ్చే బెస్ట్ ఫీచర్స్ అంటే ఏంటి? ఫస్ట్ది అందులోని యాక్సలరేషన్. చాలా స్ట్రాంగ్ యాక్సలరేషన్ ఇస్తుంది. ఎస్పెషల్లీ దీని హైపర్ మోడ్లో ఆ కిక్, ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ యాక్సలరేషన్ చాలా బాగుంటుంది. యాజ్ పర్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 40 kmph కేవలం 2.7 సెకండ్స్లో అండ్ 0 to 60 kmph కేవలం 4.3 సెకండ్స్లో చేరుకోవచ్చు. ఇంకా సెకండ్ ఇందులోని చైన్ డ్రైవ్. S1 స్కూటర్స్ Gen 3లో మీకు బెల్ట్ డ్రైవ్ బదులు చైన్ డ్రైవ్ వస్తుంది ఈసారి. అండ్ చైన్ డ్రైవ్ వచ్చేసి ఇన్ కంపారిజన్ టు బెల్ట్ డ్రైవ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. కానీ ఆ చైన్ డ్రైవ్ నుంచి సౌండ్ ఎక్కువ రాకుండా ఉండాలి అంటే దాన్ని మీరు ఫ్రీక్వెంట్గా లూబ్రికేట్ చేస్తూ ఉండాలి. కానీ ప్రాక్టికల్గా చూస్తే యాక్సలరేట్ చేస్తే కనుక ఏథర్లోను ఓలా Gen 3లోను ఆ వైనింగ్ నాయిస్ అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా థర్డ్ది ఇందులోని డాష్ బోర్డ్. ఏథర్ 450 అండ్ ఓలా S1 Pro వీటి రెండిట్లోనూ 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. కానీ S1 Pro ఓలాలో స్కూటర్ మొత్తం డాష్ బోర్డ్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నట్టుగా ఉంటుంది. అంటే స్కూటర్ని అన్లాక్ చేయాలన్నా, లాక్ చేయాలన్నా, బూట్ తెరవాలన్నా, నావిగేషన్ కోసమని, లేదా కంట్రోలింగ్ ద రీజనరేషన్ స్ట్రెంగ్త్, బ్రేక్ బై వైర్ స్ట్రెంగ్త్, DIY మోడ్ క్రియేట్ చేసుకోవాలన్నా అన్నీ కూడా డాష్ బోర్డ్ మీదనే ఆధారపడి ఉంటుంది. అండ్ ఇందులోని DIY మోడ్ని, రీజనరేషన్ స్ట్రెంగ్త్ని స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా కూడా మీకు కంట్రోల్ చేసుకోవచ్చు. దాని గురించి ఇదే వీడియోలో ఇంకా సేపట్లో మాట్లాడదాం. తర్వాత DIY మోడ్. ఈసారి MovOS 5తో మీ ఇష్టానికి తగినట్టుగా ఒక డ్రైవింగ్ మోడ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అందులో మీరు స్కూటర్ యొక్క మోటార్ పవర్ని, టాప్ స్పీడ్ని, రీజనరేషన్ స్ట్రెంగ్త్ని, బ్రేక్ బై వైర్ స్ట్రెంగ్త్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు ఒక డ్రైవింగ్ మోడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే మీరు స్కూటర్ని మీకు కన్వీనియంట్గా ఉండేట్టుగా మార్చుకోవాలి అన్నప్పుడు, డిఫాల్ట్గా వచ్చే రైడింగ్ మోడ్స్ మీకు అంత సౌకర్యవంతంగా అనిపించట్లేదు అన్నప్పుడు, లేదా ఛార్జ్ తక్కువగా ఉంది, రేంజ్ ఎక్కువ రాబట్టుకోవాలి అంటే స్కూటర్ యొక్క మోటార్ పవర్ని పూర్తిగా తగ్గించి రీజనరేషన్ని స్ట్రాంగ్ చేసి ఒక 30s and 40sలో ప్రశాంతంగా వెళుతూ, క్రూజ్ చేస్తూ వెళుతూ రేంజ్ ఎక్కువ రాబట్టుకోవాలి అంటే బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులోని బూట్ స్పేస్. ఇందులో మీకు 34 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. భారీ స్టోరేజ్ అండ్ ప్రాక్టికల్ స్టోరేజ్. ఏథర్ 450తో పోలిస్తే అందులో మీకు కేవలం 26 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ మాత్రమే. మీరు స్కూటర్ నడుపుతూ స్పీకర్లో పెట్టుకొని సాంగ్స్ వినేవారు అయితే అది మీరు ఓలా S1 Proలో చేయొచ్చు. అందులో మీకు స్పీకర్లు వస్తాయి, సాంగ్స్ వింటూ డ్రైవింగ్ చేయొచ్చు. ఇంకా మీరు స్పీకర్లో పెట్టి కాల్లో మాట్లాడాలి అంటే డాష్ బోర్డ్ మీద ఒక మైక్రోఫోన్ కూడా ఇచ్చారు. ఆ కాల్స్ యొక్క క్వాలిటీ అంత బాగుండదు, కానీ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బండి ఆపకుండా వెళ్ళాలి అన్న వేళ అది ఉపయోగపడుతుంది. సో ఫార్ ఓలా S1 Proలో చాలా టెంప్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి, చాలా బాగుంది అని చెప్పడానికి. కానీ ఇప్పుడు ఏథర్ 450లో ఉండే బెస్ట్ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ది అందులోని క్యాలిబ్రేటెడ్ యాక్సలరేషన్. ఇందులో కూడా స్ట్రాంగ్ యాక్సలరేషనే, కానీ కన్వీనియంట్గా ఉంటే యాక్సలరేషన్. ఓలా S1 Proలోని హైపర్ మోడ్లోని యాక్సలరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫుల్ థ్రాటిల్ ఇస్తే కనుక మనల్ని వెనక్కి తోసినట్టుగా ఉంటుంది. కానీ ఏథర్లో యాక్సలరేట్ చేస్తే బండి కంట్రోల్లోనే ఉంటుంది, స్ట్రాంగ్ యాక్సలరేషన్ ఇస్తుంది అండ్ మిమ్మల్ని వెనక్కి తోసినట్టుగా ఫీల్ అవ్వదు. ఫ్రమ్ 0 to 40 kmph 3.3 సెకండ్స్లో వెళ్ళొచ్చు. ఓలా S1 Proలో 2.7 సెకండ్స్లోనే చేరుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఓలా S1 Proలో చాలా స్ట్రాంగ్ రా యాక్సలరేషన్ ఉంటుంది. ఏథర్ 450లో స్ట్రాంగ్ యాక్సలరేషన్ ఉంటూ, క్యాలిబ్రేటెడ్గా ఉంటూ, కన్వీనియంట్గా ఉంటుంది. సెకండ్ది ఇందులోని రివర్స్ గేర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఓలాలో కూడా విత్ MovOS 5 అప్డేట్ ఒక రివర్స్ గేర్ అప్డేట్ వచ్చింది. అందులో స్కూటర్ యొక్క రివర్స్ పవర్ ఇంక్రీజ్ అయింది అండ్ స్కూటర్ అదే రివర్స్ గేర్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా వెళ్ళొచ్చు. కానీ అది ఇప్పటికీ ఏథర్ 450లో వచ్చే రివర్స్ గేర్లో ఉండే స్ట్రెంగ్త్తో పోలిస్తే తక్కువగానే అనిపిస్తుంది అండ్ అంత స్మూత్గా ఉండదు. తర్వాత దీని ట్రాక్షన్ కంట్రోల్. బోత్ ఓలా S1 Proలో అండ్ ఏథర్ 450లో రోలింగ్ రెసిస్టెన్స్ కాస్త తక్కువగా ఉండే టైర్లే వస్తాయి. అంటే దాని అర్థం
టైర్స్కి రోడ్తో వచ్చే ఫ్రిక్షన్ కాస్త తగ్గుతుంది, దానివల్ల రేంజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ దానివల్ల రోడ్డు మీద మట్టి, రాళ్ళు ఇంకా బురద ఉంటే రోడ్డు గ్రిప్ కాంప్రమైజ్ అయ్యే ప్రమాదం ఉంది. పోల్చి చూస్తే ఓలా స్కూటర్స్లోని రోడ్ గ్రిప్ కాస్త తక్కువగా ఉంటుంది, స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏథర్లో ట్రాక్షన్ కంట్రోల్ అని చెప్పి వస్తుంది. అందులో మీకు ఆన్ ద డాష్బోర్డ్ 3 మోడ్స్ వస్తాయి, రెయిన్, రోడ్ అండ్ ర్యాలీ. కాబట్టి మీ రోడ్ కండిషన్ బట్టి ఆ వేళ మీకు కావాల్సిన గ్రిప్ తగ్గట్టు ట్రాక్షన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంకా ఇందులోని ఆటో హోల్డ్, ఓలా S1 Proలో కూడా ఆటో హోల్డ్ ఉంది, కానీ అది అంత రిలయబుల్గా లేదు కంపేర్ టు ఏథర్ స్కూటర్స్. టు బి హానెస్ట్, ఇప్పటిదాకా ఓలా స్కూటర్స్లో ఆటో హోల్డ్ ఎప్పుడు ఆన్లోనే ఉంచి నడిపే వాళ్ళని నేను ఒక్కరిని చూడలేదు. కానీ ఏథర్లో ఆటో హోల్డ్ ఎప్పుడు ఆన్లోనే ఉంచి నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇట్ ఈస్ అ వెరీ థిన్ లైన్. ఆటో హోల్డ్ అప్లై చేసి బండి ఒక స్లోప్ మీద ఆపడానికి వర్సెస్ అదే ఆటో హోల్డ్ మీద ఒక నమ్మకం ఉంచి బ్రేక్ పట్టుకొని ఆపితే బండి ఆగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఆ ఫీచర్ మీద ఒక నమ్మకం రావడానికి ఇట్ ఈస్ ఎ థిన్ లైన్. అది ఇన్ ఏథర్ 450 చాలా బాగా చేశారు. సరే, పోల్చి చూసేయాలి అనుకుంటే, స్టాట్స్ చూడాలి అనుకుంటే, ఓలా S1 Proలో ఆటో హోల్డ్ 56-57 సెకండ్లు పట్టుకుంటుంది ఆన్ ఎ స్లోప్. ఏథర్ ఏపెక్స్లో 12.5 మినిట్స్ ఆపింది మనల్ని. ఏథర్ 450Sలో 2.5 మినిట్స్ ఆపింది. అంతసేపు మనం ఉండవు, కానీ ఒక నమ్మకం ఇస్తుంది. ఇంత లాంగ్ డ్యూరేషన్ దానికి ఎబిలిటీ ఉంది కాబట్టి ట్రాఫిక్లో, స్లోప్స్లో అసలు ఏమాత్రం కంగారు లేకుండా హ్యాపీగా నిల్చోవచ్చు. బ్రేక్స్ చూస్తే కనుక 2 స్కూటర్లోనూ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడా డిస్క్ బ్రేక్స్తో వస్తాయి. కానీ ఏథర్ బ్రేక్స్ కాస్త స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది అండ్ కాన్ఫిడెంట్ బ్రేకింగ్ ఇస్తుంది. ఓలా S1 Proలో ట్రాక్షన్ తక్కువ ఉండడం వల్ల బ్రేక్స్ చాలా ఈజీగా లాకప్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఓలా స్కూటర్స్లో ట్రాక్షన్ పెంచుకోవాలి, బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే రీజనరేషన్ వాడే తీరాలి. ఇంకా దీంట్లో బ్రేక్ లెవర్స్ బాగా గట్టిగా ఉంటుంది అండ్ మీరు బ్రేక్స్ మాత్రమే ఆధారపడితే అంత బ్రేకింగ్ స్ట్రెంగ్త్ రాదు. కాబట్టి ఆఫ్టర్ ఎ పాయింట్ మీకు మీరుగానే కోస్టింగ్ రీజనరేషన్ అండ్ ఫోర్స్ రీజనరేషన్ని మీడియం ఆర్ హై ఉంచుకొని దాని మీదనే ఎక్కువ ఆధారపడతారు టు ఇంక్రీజ్ యువర్ ట్రాక్షన్, టు ఇంక్రీజ్ యువర్ బ్రేక్స్. ఇంకా నిజానికి చెప్తే రీజనరేషన్ పెంచుకుంటూ పోతే ఏ బండి అయినా మంచి ట్రాక్షన్ అండ్ మంచి బ్రేకింగ్ ఇస్తుంది. కానీ బ్రేక్స్ మాత్రమే పోల్చి చూస్తే కనుక అది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే పూర్తి ఛార్జ్ ఉన్నప్పుడు ఏ బండిలోనూ రీజనరేషన్ రాదు. అలాంటి వేళ ఎమర్జెన్సీ బ్రేక్స్ వాడాలి అంటే బ్రేక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, దాని మీద కాన్ఫిడెన్స్ రావాలి అన్నప్పుడు ఏథర్ యొక్క బ్రేక్స్ బాగా స్ట్రాంగ్ అండ్ రిలయబుల్గా ఉంటుంది. ట్రాక్షన్ కూడా బాగానే ఉంటుంది అందులో కంపేర్ టు ఓలా S1 Pro. తర్వాత డాష్బోర్డ్, ఇందులో 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది, సేమ్ లైక్ ఓలా స్కూటర్స్. కానీ టచ్ ఎక్స్పీరియన్స్ ఈ స్కూటర్లో కాస్త బాగుంటుంది కంపేర్ టు ఓలా స్కూటర్స్. స్క్రీన్ ఆన్ ద ఏథర్ ఇప్పటికీ బెస్ట్ కాదు, కానీ ఓలాతో పోలిస్తే బాగుంటుంది. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, చాలా ఫీచర్లతో ఓవర్లోడ్ చేసినట్టుగా ఉండదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగపడే ఫీచర్లు మాత్రమే ఇందులో ఉంటాయి. ఆ మిగతా ఫీచర్లు ఎట్లాగో మీరు స్మార్ట్ ఫోన్ యాప్లో చూసుకోవచ్చు. ఇంకా స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ, ఇన్ ఓలా S1 Pro వీక్ ప్యానల్స్ ఉంటాయి, హాలో ప్యానల్స్ ఉన్నాయి, ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫ్రంట్ ఫుట్ బోర్డ్ అయితే చాలా వీక్గా ఉంటుంది. ఫ్రంట్ ఏమైనా లగేజ్ పెడితే ఆ ఫుట్ బోర్డ్ కాస్త కిందకి దిగుతుంది కూడా. దాన్ని స్ట్రాంగ్ చేయాలి అంటే ఒక ఎక్స్ట్రా యాక్సెసరీ అయితే మీరు కొనే తీరాలి. కానీ ఏథర్లో స్కూటర్ బిల్డ్ క్వాలిటీ బాగుంది, స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్యానల్స్ బాగుంటుంది. అండ్ S1 Proలో సీట్ కింద ఉండే కాంపోనెంట్స్ ఎక్స్పోజర్గా ఉంటాయి అండ్ ఏథర్లో అలా ఉండదు. ఇంకా స్కూటర్ హ్యాండిల్, బటన్స్ అండ్ జాస్టిక్ కూడా బాగా రెస్పాన్సివ్గా ఉంటుంది. S1 Proలో లాగా రబ్బరీ స్కూషీ బటన్స్ కాదు. కాబట్టి ఇందులో మీకు ప్రతి బటన్కి ఒక మజిల్ మెమరీ బిల్డ్ చేసుకోవచ్చు. అది ఓలా S1 Proలో కష్టంగా ఉంటుంది. నెక్స్ట్, స్కూటర్ని అన్లాక్ చేయాలంటే ఏథర్లో ఒక ఫిజికల్ కీ ఉంటుంది, చాలా సింపుల్ టు యూస్. ఓలా S1 Proలో అన్లాక్ చేయాలంటే ఒకటి, డాష్బోర్డ్ మీద 6-digit పాస్కోడ్ని టైప్ చేయాలి. ఒక్కోసారి టైప్ చేస్తున్నప్పుడు డాష్బోర్డ్ యొక్క టచ్ పని చేయదు, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. లేదా ఫోన్ యాప్లో నుంచి అన్లాక్ చేయాలి అన్నా 5-6 seconds ఆఫ్ టైం పడుతుంది. కానీ ఏథర్లో ఒక ఫిజికల్ కీ 2 సెకండ్ల పని, అన్లాక్ చేసుకుని డ్రైవింగ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా సైడ్ మిర్రర్స్ చూస్తే ఇన్ ఏథర్ బ్రాడ్గా ఉంటూ ప్రాక్టికల్గా ఉంటుంది. ఓలా S1 Proలో అంత బెస్ట్ కాదు. మీరు ఆన్ హైవే వెళ్తున్నారు అంటే మీ వెనకలో వచ్చే రోడ్డు, బండ్లు అంత పూర్తిగా క్లియర్గా మీకు కనిపించదు. ఇంకా పిలియన్ యొక్క ఫుట్ రెస్ట్ ఇన్ ఏథర్ బాగా సాలిడ్గా ఉంటూ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్గా ఉంటుంది. ఇంకా పిలియన్కి ఒక మంచి నీ సపోర్ట్ ఇస్తుంది. ఆన్ ఓలా S1 Pro థిన్ ఫుట్ రెస్ట్ అది అంత సపోర్ట్ రాదు. పిలియన్ గ్రాబ్ రైల్ కూడా చూస్తే ఏథర్లో బాగా సాలిడ్గా, ఈజీ టు హోల్డ్గా ఉంటుంది ఇన్ కంపేర్ టు ఓలా S1 Pro. అండ్ ఏథర్ డాష్బోర్డ్ మీద యూ గెట్ గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, అది రిలయబుల్గా ఉంటుంది. అండ్ ఓలా S1 Proలో అక్యురసీ ఇష్యూస్ ఉన్నాయి. నావిగేషన్ పెడితే కనుక మన లొకేషన్ ట్రయాంగిలే చాలా భారీగా ఉంటుంది. కాబట్టి ఒక 2-3 గల్లీలు పక్కనే ఉంటే ఏ గల్లీలో మీరు వెళ్ళాలో తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంత రిలయబుల్గా లేదు. స్కూటర్స్ యొక్క హెడ్లైట్ చూస్తే ఓలా S1 Pro అండ్ ఏథర్ 450 విచ్ రెండిట్లోనూ బ్రైటెస్ట్ ఆఫ్ ద హెడ్లైట్స్ కాదు. కానీ ఏథర్ యొక్క హెడ్లైట్ కనీసం రోడ్డు మీద పడుతుంది. ఓలా S1 Pro స్ట్రైట్గా పడుతుంది, ఆపోజిట్లో వచ్చే వాళ్ళ కంటి మీద పడుతుంది, హై బీమ్, రోడ్డు చూపించదు. బెస్ట్ ఫీచర్లు సరే,
కానీ వీటి రెండిట్లో కొన్ని కామన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒకటి 3 టైప్స్ ఆఫ్ రీజనరేషన్ వస్తుంది వీటి రెండిట్లో. పేర్లు ఏదైనప్పటికీ ఒకటి కోస్టింగ్ రీజనరేషన్, అంటే యాక్సలరేటర్ని వదిలితే బండి రీజనరేట్ అవుతుంది. సెకండ్ది మాన్యువల్ రీజనరేషన్, అదే యాక్సలరేటర్ని అటుపక్కకి తిప్పితే అయ్యేది. థర్డ్ది బ్రేకింగ్ రీజనరేషన్, అంటే బ్రేక్స్ వాడితే అయ్యేది. ఈ మూడిటి వలన ఒక 5 to 10% ఆఫ్ రేంజ్ యాడ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే, మీరు ఫ్రీక్వెంట్గా రీజనరేట్ చేస్తూ ఉంటే 15% ఆఫ్ రేంజ్ దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జెస్, వీటి రెండింటికి ఓలా యొక్క ఫాస్ట్ ఛార్జర్ అండ్ హైపర్ ఛార్జర్స్ ఉన్నాయి, ఏథర్ యొక్క ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి, అండ్ బోల్ట్ యొక్క బ్లేస్ డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి రేంజ్ యాంగ్జైటీ వీటి రెండిట్లోనూ రాదు. థర్డ్ది స్మార్ట్ ఫోన్ యాప్. ఓలాకి అండ్ ఏథర్కి స్మార్ట్ ఫోన్ యాప్ వస్తుంది. అందులో స్కూటర్ యొక్క లైవ్ లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు, రైడ్ యొక్క స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు, లేదా ఆన్ టు ది డాష్బోర్డ్ యాప్ నుంచి మీరు నావిగేషన్ పంపించుకోవచ్చు, డాక్యుమెంట్ సేవ్ చేసుకోవడం, కంట్రోలింగ్ యువర్ రీజనరేషన్ ఆన్ యువర్ ఓలా, ఇవన్నీ ఉంటాయి. స్కూటర్లలో ఉండే బెస్ట్ ఫీచర్స్, కామన్ ఫీచర్లు సరే, సమస్యల పరిస్థితి ఏంటి? ఓలా S1 Proలో బండి ఛార్జింగ్ పెట్టినప్పుడు స్కూటర్ లాక్వుడ్లో ఉంటే డాష్బోర్డ్ మీద ఛార్జ్ అండ్ రేంజ్ ఎంత రావచ్చు, ఎంత ఛార్జ్ అయింది అని చూపించదు. ఇప్పుడు ఈ మధ్య 2 months బ్యాక్ ఇచ్చిన MoveOS 5 అప్డేట్లో స్కూటర్ లాక్వుడ్లో ఉన్నా కూడా ఛార్జ్ యొక్క పర్సంటేజ్ మాత్రమే చూపించే ఫీచర్ ఇప్పుడు ఇచ్చారు. కానీ రేంజ్ ఎంత వస్తుందో మీరే లెక్కేసుకోవాలి. ఇంకా స్కూటర్ అన్లాక్ చేస్తున్నప్పుడు డాష్బోర్డ్ మీద చాలా ఇష్యూస్ ఉంటాయి. ప్రధానంగా స్కూటర్ అనేది డాష్బోర్డ్ మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. స్కూటర్ అన్లాక్ చేస్తున్నప్పుడు టచ్ యొక్క ఇష్యూస్ ఏమన్నా వస్తే కనుక అన్లాక్ చేయలేరు, స్కూటర్ రీస్టార్ట్ చేయాలి. మ్యాప్స్లో కూడా టచ్ ఒక్కసారి పనిచేయదు, స్కూటర్ రీస్టార్ట్ చేయాలి. డాష్బోర్డ్లో అసలు ఏమైనా ఇష్యూస్ వస్తే బండి స్టార్ట్ చేయలేరు, బండి రీస్టార్ట్ చేశాకే బండి పనిచేస్తుంది. ఇన్ఫాక్ట్ మనం రీసెంట్గా ఓలా S1 Pro Plus ద మోస్ట్ ప్రీమియం ఓలా స్కూటర్ని రేంజ్ టెస్ట్ చేస్తున్నప్పుడు అర్ధాంతరంగా రోడ్డు మధ్యలో బండి ఆగిపోయింది, డాష్బోర్డ్ ఆఫ్ అయిపోయింది, రీస్టార్ట్ చేసాం అవ్వలేదు, ఆన్ చేసాం అవ్వలేదు. పావు గంట లేదా అరగంట తర్వాత బండి రీస్టార్ట్ అయ్యి అప్పుడు బండి పనిచేయడం స్టార్ట్ చేసింది. మీ దగ్గర ఏమైనా ఓలా S1 Pro స్కూటర్స్ ఉంటే, మీకు ఏమైనా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఎదురైతే మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి. ఏథర్ డాష్బోర్డ్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కోసారి అది స్టక్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది. కానీ డాష్బోర్డ్ ఏమైనా ఇష్యూ వస్తే బండి పనిచేయడం మానదు. బండి మీరు అన్లాక్ చేసుకొని బటన్స్ ప్రెస్ చేసుకొని మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. డాష్బోర్డ్ అండ్ స్కూటర్ ఆర్ సెపరేట్. సాఫ్ట్వేర్ బగ్స్ వల్ల రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీద మీకు ప్రభావం పడదు. ఇంకా రీసెంట్గా వచ్చిన 2025 మోడల్స్లో మోటార్ కూల్ చేయడానికి యాక్టివ్గా ఉండే ఫ్యాన్ తీసేశారు. దాన్ని తీసేసి ప్యాసివ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ పెట్టారు. దాని వలన స్కూటర్ని నాన్ స్టాప్గా వార్ప్ మోడ్లో లేదా వార్ప్ ప్లస్ మోడ్లో నాన్ స్టాప్గా యాక్సలరేట్ చేస్తూ వెళితే బండి పెర్ఫార్మెన్స్ తగ్గే ప్రమాదం ఉంది అని చెప్పి నాకు కస్టమర్లు కంప్లైంట్ చేశారు. మీ దగ్గర ఉన్న ఏథర్ స్కూటర్ ఉంటే, ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కొన్నది, అందులో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. ప్రతి స్కూటర్లోనూ బెస్ట్ ఫీచర్లు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. కానీ ముఖ్యమైనది ఏంటంటే ఆ స్కూటర్ దేన్నైతే రిప్రజెంట్ చేస్తుందో, ఆ స్కూటర్తో వచ్చే ఫీచర్లు ఏవైతే ఉన్నాయో అవి మీ అంచనాలకి తగినట్టుగా ఉన్నాయా, ఆ బండి కొన్నాక మీకు సంతృప్తి వస్తుందా రాదా? ఓలా S1 Pro చూస్తే అది ఎప్పుడు కూడా వెల్ ఇంజనీర్డ్ స్కూటర్గా ఎప్పుడు లేదు. ఇట్ ఈస్ అ రా రేంజ్ మషీన్, రా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, రేంజ్ భారీగా వస్తుంది, క్యాలిబ్రేషన్ లేని యాక్సలరేషన్ వస్తుంది, బ్రేక్ స్ట్రెంగ్త్ ఉండదు, రీజనరేషన్తో మీరు మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ మీ అంచనా కూడా రేంజ్ అండ్ రా పెర్ఫార్మెన్స్ అయితే గ్రేట్. అవి కాకుండా స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ కాస్త బాగుండాలి, స్కూటర్ కాస్త రిలయబుల్గా ఉండాలి, లాంగ్ టర్మ్కి బాగుండాలి అంటే మాత్రం మీరు కాస్త డిసప్పాయింట్ అవుతారు. మీరు ఎంత తిరిగినా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీ డైలీ కమ్యూట్స్ 60 కిలోమీటర్ల కంటే తక్కువ ఉంటుంది ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఒకవేళ ఆ కమ్యూట్స్ ఇన్సైడ్ ద సిటీ ఆర్ ఇన్సైడ్ ద టౌన్ అయితే గనక మీకు లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్, బండి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, బండి యొక్క రిలయబిలిటీ, బిల్డ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అయితే గనక ఏథర్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉన్నది విత్ దట్ బిల్డ్ క్వాలిటీ అండ్ క్యాలిబ్రేటెడ్ రైడ్ ఎక్స్పీరియన్స్. కానీ మీ ఎక్స్పెక్టేషన్ రేంజ్ మాత్రమే అయితే కనుక ఆ బిల్డ్ క్వాలిటీ అంతంత మాత్రంగా ఉన్నా పర్లేదు, బ్రేక్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా పర్లేదు, సాఫ్ట్వేర్ ఇష్యూస్ వచ్చినా పర్లేదు, స్కూటర్ అంత లాంగ్ టర్మ్కి అయితే కాదు 3-4 yearsకి సరిపోతుంది అంటే ఓలా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉన్నది ఓలా S1 Pro. కానీ మీ ఎక్స్పెక్టేషన్ కనుక రేంజ్ మాత్రమే అయితే ఆ డాష్బోర్డ్ మీద ఎక్కువ ఆధారపడరు, డాష్బోర్డ్ ఎక్కువ అక్కర్లేదు, రేంజ్ వస్తే చాలు అన్న వాళ్ళకి ఇంత ఖర్చు పెట్టి ఓలా S1 Pro కొనే బదులు ఓలా S1 X అండ్ X Plus ఉంది, అదే బ్యాటరీ ప్యాక్తో అంతే రేంజ్ ఇచ్చే స్కూటర్స్ విత్ స్లైట్లీ బెటర్ ఎక్స్పీరియన్స్. ఆ వీడియో ఇక్కడ దొరుకుతుంది మీకు. ఏథర్ 450 ఆఫ్ 2025 Gen 3 ఓలా S1 Pro మీ అంచనాలకు తగ్గట్టు, మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు, మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఏ బండి బాగుంది అని మీకు అనిపిస్తుంది మీరు మా కమెంట్స్లో తెలియజేయండి.